నమస్తే మిత్రులారా, క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోనీని మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఒక్కొక్క రోజు పోలీసులు వింతైన కేసుల్ని హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నారు. హత్య, దొంగతనం, హింసించటం, రేప్, వాళ్ళు ఇలాంటి ఎన్నో విధమైన కేసులను హ్యాండిల్ చేస్తున్నారు. ఇవాళ మనం చూడబోయేది అలాంటిదే. ఆ ఘటన చాలా తీవ్రంగాను మరియు చాలా ఘోరంగాను జరిగింది. అది చూడగానే మనుషులపై ఉన్న నమ్మకం కోల్పోతారు. శేఖర్, నువ్వెప్పుడు నన్ను కరెక్ట్ గా కనిపెడుతున్నావు. ఎలాగా? నీతో పర్ఫ్యూమ్ దా. గరిమా, ఇది చూడు, నేను ఇన్ని రోజు కలిసి కొంతసేపే మాట్లాడి వెళ్ళిపోతాను. నేను ఎప్పుడు నీతో శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నాను. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? శేఖర్, ఏమి దిడీర్నే? కరీమా, మన ఇద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుందాం. మనం లవ్ కూడా చేసుకుంటున్నాం. అయితే ఖచ్చితంగా ఒకరోజు మనం పెళ్లి చేసుకోవాలి కదా. అది మనం ఇప్పుడే చేసుకుంటే ఏమైద్ది? శేఖర్, నా వరకు ఇది పెద్ద సమస్య. మీరు నాకు కొంచెం టైం ఇస్తారా? ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. ఈసారి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. కానీ ఒక విషయం, ఈసారి నీ సమాధానం ఓకేనే ఉండాలి. అర్థమవుతుందా? జింటూ, నా దుప్పటాని ఉడి, ఒక ఆడపిల్ల దుప్పట ఎందుకు ఈడుస్తావు? అదేంటంటే నీ దగ్గర ఒకటి చెప్పాలనుకుంటున్నాను. గరిమా, ఐ లైక్ ఇట్. జింటూ, ఈ కేసును కోర్టుకు తీసుకెళ్తేనే నీకు బుద్ధి వస్తుంది. నేను కామెడీ చేస్తున్నాను అనుకుంటున్నారు. ఏమైంది? సిద్ధార్థ సీమాకి మన షాప్ అద్దెకిచ్చి చాలా పెద్ద తప్పు చేశాం. వాళ్ళు మన కొట్టు ఖాళీ చేయమని చెప్తున్నారు. కత్తి చూపించి నన్ను బెదిరిస్తున్నారు. ఏంటి? మా నానా, ఒక గుడ్ న్యూస్. ఏంటమ్మా? శేఖర్ నన్ను పెళ్లి చేసుకుంటాడంట. నువ్వు అందుకు సరేనన్నా? ఓకే చెప్పలేదు నాన్న. అంట కట్టాయి ఆయనదా పెళ్లి చేసుకుంటున్నా. గరిమా, తనకంటే నీకు మంచివాడే దొరుకుతాడు. లేదు నాన్న, నేను శేఖర్ అంతా పెళ్లి చేసుకుంటున్నా. డిసైడ్ చేసేస్తుంది. గరిమా అమాయకురాలు. అరే, మీరు కంగారు పడకండి. కానీ శేఖర్ తన్ని నిజంగా లవ్ చేయడం లేదు. తను మన బిజినెస్ ని, డబ్బుని చూసే లవ్ చేస్తున్నాడు. అసలు నాకు అర్థమవుతోంది. పెద్ద ఇల్లంటే ఏమైపోతుంది? మనిషికి మనసు పెద్దగా ఉండాలి. ఈ డబ్బులు ఇల్లంతా వస్తుపోతూ ఉంటాయి కదా. ప్రశాంతం వీటల్లో ఉండవు. ప్రశాంతి ప్రేమలోను నమ్మకంలోనూ ఉంటుంది. ఇంకా ఉంటానే నాన్నగారు వస్తుంటారేమో. ఆయన కోసం ఉప్పు కారం లేకుండా భోజనం చేయాలి. అది డాక్టర్ చెప్పారు కదా, అందువల్ల. బాయ్. సమోసా ఇది అని నాకు దానా? అవును, ఇవంతా నీకే. గరిమా, నువ్వు ఏం చేస్తున్నావని నీకు గుర్తుందా? నువ్వు పార్లర్కి ఎప్పుడు చివరికి వెళ్ళావు? నీ హస్బెండ్ నిన్ను ఏం అనుకుంటాడో తెలుసా? నా భార్య చూడడానికి చాలా చాలా అందంగా ఉండాలనుకుంటాడు. హలో, నేను త్వరగా వస్తాను. గరిమా, రోషన్ వచ్చేసారు. వాడు చాలా అందంగా ఉన్నాడు. వాడు కార్ ట్యాంక్ ని ఫుల్ చేస్తున్నాడు. మేము లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాము. ఇచ్చుడు, నువ్వు నాన్న అమ్మ ఏదైనా అడిగారంటే ఏదో ఒకటి చెప్పి సమ్మాలిచ్చేసి, సరేనా? తర్వాత పార్లర్కి అయినా బుకింగ్ రెడీ చేశాను. నువ్వు పార్లర్కి వెళ్ళేసా, సరేనా? ఓకే, బాయ్ 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 బాయ్.
రే అక్కడ చూడరా, రా మనం ఎక్కడికి వెళ్దాం, రా రా. అంటే ఇది మాకివ్వండి, మేము మీకు హెల్ప్ చేస్తా, ఇవ్వండి. మీ సహాయం నాకు అవసరం లేదు. అరే ఆంటీ ఎందుకు అలా చెప్తున్నారు? మీరు బాగా అందంగా ఉన్నారు, మీరు బాగా మేడం మీరు tired గా చాలా ఉన్నారు. టైర్డ్గా ఉన్నారు. ఇంకా మీ పైన చౌంట్ ఉంది, నేను రేయ్, చూస్తున్నాను. తప్పురా. అరే ఆంటీ ఏం చేస్తున్నారు? ఆంటీ మేమంతా మీ యొక్క ఫ్యాన్స్. ఇదిగో చూడండి, మీ హస్బెండ్ దేనికి పనికిరాడని మాకు బాగానే తెలుసు. మేము ఉన్నాం కదా, మనం అంతా ఫ్రెండ్స్ అయిపోదాం. ఆ తర్వాత అంతా కలిసి బాగా ఎంజాయ్ మీకు చేద్దాం. కొంచెం కూడా సిగ్గులేదు? మీ వయసులో నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. అరే అరే, మంచి మంచి విషయం విషయం కదా, కదా. చాలా చాలా సంతోషం మంచిది ఆంటీ. ఆంటీ. మేము ముగ్గురు మీ 2 అమ్మాయిలతో ఫ్రెండ్స్ అయిపోతాం, రండి. ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండదుగా. పోరంబోకు, ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నేను నిన్ను చంపి పారేస్తాను. నన్నే కొట్టావు కదే. ఇదిగో నీ స్టాండ్. నానా దీనైతే దాంట్లో ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేశాను. సరే నాన్న, మీరు వెళ్ళండి. అందరమే వాళ్ళ లైఫ్లో జరిగిన తప్పుని మరించి అందరమే వాళ్ళతో బతుకలే ఒక ముఖ్యమైన జాగాని పడతారు. నేను అవి అన్నీ చేయబోతున్నాను. నేను ఇప్పుడు ఫ్రెష్గా నా బతుకుని స్టార్ట్ చేయబోతున్నాను. మమ్మీ నాన్న ఎవరిని కొంచెం చూడండి. అందరిని చాలా దారుణంగా చంపేశారు. అతను వాళ్ళ తాత మిలిన్ సైల్ని ఈ రోజే ఊరి నుంచి వచ్చాడు. ఇతనే ఫస్ట్ చూసింది. సింగ్, అతను తీసుకెళ్ళు. సీసీటీవీ చెక్ చేశారా? ఈ ఇంట్లోనూ హాల్లోనూ ఏ సీసీటీవీ కెమెరా లేదు సార్. ఈ రక్త మార్కులు చూస్తుంటే దాదాపు 10 నుంచి 12 గంటల లోపల జరిగి ఉంటుంది ఈ హత్య. ఏదైనా గుర్తుందా? లేదు సార్, ఇక్కడ ఏం దొరకలేదు. అలాగైతే ఈ హత్యని తను ప్లాన్ చేసే చేసుంటాడు. ఖచ్చితంగా ఈ తలుపును అతనే తెరిచుంటాడు. అందువల్ల హంతకుడు తలుపు తెరిచిన వెంటనే ఇతన్ని కొట్టాడు. ఆ తర్వాత తన కూతురు ఇక్కడికి రావడం వల్ల తనని ఇక్కడ పెట్టి కొట్టుంటాడు. తర్వాత వాళ్ళ అమ్మ అక్కడి నుంచి రావడం వల్ల ఆవిడ్ని కొట్టుంటాడు. వీళ్ళిద్దరి డ్రెస్ చూస్తే ఏమనిపిస్తుందంటే తల్లి కూతురు ఇద్దరిని వాడు రేప్ చేశాడు. ఇది చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే అతను లెగడానికి ప్రయత్నించాడు, కానీ అతను లెగలేకపోయాడు. తల్లిని కూతుర్ని కాపాడడానికి అతను ప్రయత్నించాడు, కానీ అతను కాపాడలేకపోయాడు. ఖచ్చితంగా ఇలాగే జరుగుంటుంది. ఆ తర్వాత హంతకుడు ఏం చేశాడంటే తల్లి కూతుర్ని ఇద్దరిని చంపేశాడు. తన కంటి ముందే తల్లి కూతుర్ని ఇద్దరిని తన కళ్ళు ముందే చంపడం ఆయన చూశారు. ఆ తర్వాత హంతకుడు ఇతన్ని కొట్టి చంపేశాడు. కానీ సార్ నేనేమనుకుంటున్నానంటే అతని వల్ల ఈ 3 హత్యలు చేసుంటాడు. మీరు చెప్పేది కరెక్టే. రాత్రిపూట ఈ మర్డర్ జరిగింది అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిద్రపోయే ఉంటారు. వాచ్మ్యాన్ మెలుకునే కదా ఉన్నాడు. సార్, ఈ బంగ్లాకి వాచ్మెన్ ఎవరు లేరు సార్, కానీ ఈ కాలనీకి వాచ్మెన్ ఒకడు ఉన్నాడు సార్, రమ్మని చెప్పి. శ్రీవత్సవ్ ఈ ఇంటి లోపల ఏదైనా వస్తువు కనిపెట్టారా? అదేంటంటే ఆయుధం లేదు లాగా. సార్, ఈ మొబైల్ మాత్రమే ఛార్జ్ లేకుండా ఆఫ్ అయిపోయింది సార్. దీన్ని ఛార్జ్ చేసి ఓపెన్ చేసి చూడాలి సార్. ఇందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు సార్. జోషి, సార్ సార్, ఈ చాక్లెట్ కవర్ ఇక్కడ దొరికింది. జోషి, సార్ శ్రీవత్సవ్, సో మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఈ బాడీస్ని పోస్ట్మార్టం పంపించండి. సార్, ఇతనే ఆ వాచ్మెన్. నిన్న రాత్రి నువ్వే డ్యూటీ చూసావా? అవును సార్. నిన్న ఇక్కడ చాలా పెద్ద ఘోరం జరిగింది. అసలు నీకేమో వినిపించలేదా? లేదు సార్, నాకు ఎలాంటి శబ్దము వినబడలేదు. బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి ఎవరైనా వెళ్ళడం చూసావా? సార్, నేను ఆ మెయిన్ గేట్ దగ్గరే కాపలా కాస్తుంటాను. నేను ఎవరిని చూడలేదు సార్. ఈ కుటుంబం గురించి నీకు ఏమైనా తెలుసా? తెలుసు సార్. సార్ ఒక బిజినెస్ చేస్తుంటారు. మేడం ఏమో హౌస్ వైఫ్, వాళ్ళ అమ్మాయి గరీమా ఏమో లాయర్ సార్. సరే, నువ్వు బయలుదేరచ్చు.
గరిమా 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 హాయ్ విక్కీ. రజియా, నన్ను ఎందుకు అవసరంగా కలవాలన్నావు? విక్కీ, నేను మెరిట్ లిస్ట్లో వచ్చాను. అరే, చాలా మంచి విషయం కదా. అవును, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? కానీ కూడా నాకు కాలేజ్లో అడ్మిషన్ దొరకట్లేదు. మేనేజ్మెంట్ డబ్బులు తీసుకుని తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి అడ్మిషన్ ఇస్తుంది. నీకు వాళ్ళని పర్సనల్గా తెలుసు కదా, ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? సరే, నీకోసం నేను ప్రయత్నించి చూస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మై ట్రూలీ బెస్ట్ ఫ్రెండ్. నేను బాడీని చెక్ చేశాను. ముగ్గురిని దారుణంగా చంపేశారు. గాయాలు డీప్గా ఉన్నాయి. బరువైన వస్తువుతోనే కొట్టి చంపారు. ప్రస్తుతానికి ఈ బాడీని చెక్ చేసినంత వరకు ఆ లేడీస్ ఇద్దరిని దారుణంగా రేప్ చేశారు. నేను పోస్ట్ మార్టం చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మీరు కాసేపు వెయిట్ చేయండి. కరీమా తాతయ్య, సారీ ఫర్ లాస్. వీళ్ళని ఎవరు చంపుంటారో మీకేమైనా తెలుసా? అదేంటంటే ఈ కుటుంబానికి ఎవరైనా శత్రువులు ఉన్నారా ఏంటి? లేదు సార్, మా మామయ్య గారు అత్తయ్య గారు చాలా మంచి వాళ్ళు సార్. నేనేం చెప్తున్నానంటే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు సార్. అందరితో బాగా కలిసిపోయేవాళ్ళు. చిరాకు తర్వాత కరీమా బిజినెస్ లో ఎవరైనా శత్రువులు ఉన్నారా ఏంటి? సార్, మా బిజినెస్ గురించి మేము ఎప్పుడు ఎక్కువగా మాట్లాడింది లేదు సార్. అసలు ఎప్పుడు మాట్లాడము సార్. సార్, సారికన్నా ఒకసారి అడిగి చూడండి సార్. సార్, అమ్ముని కూతుర్ని చాలా దారుణంగా రేప్ చేస్తున్నారు సార్. దాని తర్వాత వాళ్ళని చంపేస్తున్నారు. ఈ హత్యలు చేసిన హంతకుడు వాళ్ళిద్దరిని అవాయిడ్ చేసేయడానికి ఛాన్సెస్ ఉంది సార్. అందుకనే వాళ్ళిద్దరిని వాడు చంపి ఉన్నాడు సార్. సార్, వృత్తిపరంగా కూడా వాళ్ళని చంపు ఉండొచ్చు సార్. ఈ రెండు ఆప్షన్లోనే విచారిద్దాం. అవును సార్, నేనే చిరాగ్ సౌర్యకి మేనేజర్. అంటే ఇప్పుడు కాదు. చిరాగ్ సని సార్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరైనా బెదిరించారా లేదా మీకు ఎవరైనా తెలుసా? అవును సార్, ఆయన తన చోటుని రెంట్లో ఇచ్చారు సిద్ధార్థ్ సీమా కోసం. వాళ్ళు అక్కడ ఒక స్టూడియో నడుపుతూ ఉన్నారు. లీజ్ ఏమో అయిపోయింది, కానీ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరట్లేదు. ఈ విషయం వల్లే చిరాగ్ సార్కి సిద్ధార్థ్కి చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగింది. సిద్ధార్థ్ చిరాగ్ సార్ని బెదిరించాడు కూడా. చిరాగ్ సార్ అందువల్లే కోర్టు కూడా వెళ్ళాలనుకున్నారు. ఇలా చూడు సిద్ధార్థ్, ఈ స్థలంకైనా లీజ్ ఎప్పుడూ అయిపోయింది. అలా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇంకా గాలి చేయలేదు? అది కాకుండా మీరు అతన్ని బెదిరించున్నారు ఎందుకు? లేదు సార్, అలా ఏం లేదు. నాకు తనకి మా మధ్య ఎలాంటి విభేదం లేదు. ఆయన మా లీజ్ ని కంటిన్యూ చేయమన్నారు. దీని గురించి మేము ఇద్దరం డిస్కస్ చేసాం కూడా. దీనికి ఏమైనా ఆధారం మీ దగ్గర ఉందా ఏంటి? సార్, ఆయన ప్రాణంతో లేరు. అప్పుడు ఎలా ఆధారం దొరుకుద్ది? థ్యాంక్ యూ. మా గొడవ గురించి నువ్వు చెప్పబడడం మంచిదైంది. ఒకవేళ నువ్వు చెప్పుంటే నువ్వు పైకి వెళ్ళేదానివి. ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాం. త్వరలోనే హంతకుడిని కనిపెడతాం. ఈ సంఘటన గురించి మీకు తెలిసిన విషయాలు చెప్తారా? నిన్న మా అమ్మ నాకు ఫోన్ చేసింది. అమ్మ టెన్షన్గా ఉన్నది. సరిగా నేను ఇంటికి వచ్చేటప్పుడు 3-4 అబ్బాయిలు కలిసి నా దగ్గర గొడవ చేశారు. నా దగ్గర నీచంగా ప్రవర్తించారు. ఏంటి? ఎవరు ఆ ముగ్గురు? తెలీదమ్మా. నేను వచ్చేటప్పుడు బైక్ తో సహా నిల్చోన్నారు. అమ్మా, మీరు అరిసి పక్కనుండే వాళ్ళని ఎవరైనా పిలుస్తుండొచ్చు కదా. నేను గట్టిగా అరిచి మాత్రం ఏం లాభం? దగ్గరలో ఎవరు లేరు కదా. కానీ వాళ్ళల్లో ఒకని నేను గట్టిగా కొట్టాను. నాకు అర్థమవుతుంది. వాళ్ళ ముగ్గురే మా అమ్మని, నాన్నని, కరీమాని చంపేస్తున్నారు. ఆ ముగ్గురు ఎవరైనా విచారించండి. సార్, మేము అందరం విచారించాము. మేము వాళ్ళు పట్టుకోలేకున్నాము. ఆ పిల్లల ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని ఫాలో చేయండి. వాళ్ళల్లో ఎవడో ఒకడు ఇరుక్కుంటాడు. వాళ్ళ సీడీఆర్ని తీసుకురండి. సో ఒక నిమిషం ఆగు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? సార్, టీ తాగరే. నేను టీ అమ్మడానికి ఇక్కడ రాలేదు. మరి చెప్పు. సార్, ఆ రోజు పార్లర్కి టీ ఇచ్చినప్పుడు ఆ మేడం ఉన్నారు కదా, అదే మర్డర్ అయ్యారు. నేను అక్కడ చూశాను సార్.
ఆమె కళ్ళు కనపడకపోవటం వల్ల ఆ పార్లర్లో పనిచేసే వ్యక్తి ఆమెని కామంతో చూశాడు సార్. ఆ తర్వాత ఆమెతో మోసంగా బిహేవ్ చేశాడు సార్. ఆ తర్వాత మేడం ఆ పార్లర్ నుంచి బయటికి వెళ్ళగానే వాడు కూడా ఫాలో చేసుకుంటూ వెళ్ళాడు సార్. రండి సార్, ఏంటి విషయం? కరీమాని ఫాలో చేసుకునేలావా? లేదు సార్. గరీమా పార్లర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు ఫాలో అయ్యావు, దానికి ఎవిడెన్స్ ఉంది. సార్ వాళ్ళు తాళం వదిలేసి వెళ్ళిపోయారు, అది ఇవ్వడానికి వెళ్ళాను. తాళం ఇవ్వడానికి గంటసేపా? తనని ఫాలో చేసుకుని ఇంటి వరకు వెళ్ళావు, తర్వాత ఏం చేశావు? సార్ ఆవిడ తాళం ఇచ్చేసి నేను వచ్చేసాను. ఇంకా నేనెందుకు తన్ని ఫాలో చేస్తాను? అదేంటంటే నువ్వు వాళ్ళు రాత్రి ఇంటికి వెళ్ళి వాళ్ళని చంపేశావు కదా. సార్ లేదు సార్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళనే లేదు. వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడిని తీసుకురండి, వీడిని DNA టెస్ట్ పంపించండి. రారా. సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. అరే సారిక, మీరా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి, చెప్పండి సార్ నేను కొంచెం మాట్లాడాలి. ప్లీజ్. ముగ్గురు మాత్రం కాకుండా విరాజ్ మీద కూడా అనుమానం ఉంది. వాడు కరీమా కాడ డబ్బు తీసుకోవడానికి ఏమైనా చేస్తాడు సార్. ఈ విరాజ్ ఎవరు? కరీమాని ఎక్స్ హస్బెండ్. గరీమాకి పెళ్ళైపోయిందా? అవును, అయితే తను వాడిని డివోర్స్ చేసేసింది. అన్ఫార్చునేట్లీ విరాజ్ని పెళ్లి చేసుకుని తను తప్పు చేసింది. కరీమా, నన్ను డివోర్స్ చేయబోతున్నావా? నన్ను డివోర్స్ చేయడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? విరాజ్, ఏయ్, మాట్లాడకుండా ఉండు. తను నా భార్య. నువ్వు నాకు భార్యలాగా నడుచుకోవాలి. నువ్వు నీ లిమిట్లో ఉండాలి. చెప్పేది అర్థమవుతుందా? నేను చెప్పినట్టు వినకపోతే నీ మొహాన్ని రెండుగా చీల్చేస్తాను. డివోర్స్ అయిన తర్వాత తను అన్నిటినీ వదులుకునేసింది సార్. దాని తర్వాతే కరీమా మీద విరక్తి వచ్చేసింది. విరాజ్ చాలా చాలా చెడ్డవాడు సార్. నేను అనుకునేది మా అమ్మని కరీమాని చంపుకుంటాడు అనుకుంటున్నా. సార్, విరాజ్ దగ్గర మాట్లాడేశాం సార్. తను రేపు వస్తున్నాడంట. ఇవాళ ఏమైంది? సార్, పక్కన ఉండే సెషన్ కోర్టులో అడ్వకేట్గా ఉన్నాడు సార్. ఈరోజు బిజీ, రేపు వస్తున్నాడంట. సార్, గరీమా మొబైల్ నుంచి డేటా రికవరీ చేశాం సార్. ఈ 3 హత్యలు చేసింది ఒకే మనిషి అని క్లియర్గా తెలుస్తుంది. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. సార్, మీనల్ తర్వాత కరీమా ఇద్దరిని రేప్ చేస్తున్నారు. అదే వీళ్ళిద్దరిని ఒకడే రేప్ చేస్తున్నాడు సార్. సార్, తర్వాత మీనల్, కరీమా, సిరాక్ తలలో దెబ్బ తగడం వల్ల బ్లడ్ లాస్ అయింది సార్. అందువల్లనే వాళ్ళు ముగ్గురు చనిపోయి ఉన్నారు సార్. సార్, కరీమా, మీనల్ చనిపోయిన తర్వాత ఆ క్రిమినల్ వాళ్ళని రేప్ చేస్తున్నాడు సార్. షిట్. మోతి, ఈ హంతకుడికి ఒక జబ్బు వచ్చినట్టుంది. ఆ జబ్బు పేరేంటంటే నైక్రోఫెలియా. నా సర్వీస్లో మొదటిసారిగా ఒక జబ్బున్న వాడిని విచారించబోతున్నాను. ఇంతకుముందు కూడా ఇలాంటి పని చేస్తుంటాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎన్నో రకాల తప్పులు చేస్తుంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఇలాగ అలవాటైపోతుంది. వాడు ఇంకో తప్పు చేసే లోపల మనం వాడిని వెంటనే పట్టుకోవాలి. మీరు చుట్టుపక్కల వ్యభిచారం చేసే వాళ్ళని విచారించండి. ఆ తర్వాత మార్చరీ ఈ చోట్లకి వెళ్ళి చెక్ చేయండి. ఇలాంటి నేరస్తులు ఇలాంటి చోట్లనే ఉంటారు. అక్కడ మనకు క్లూ దొరికే అవకాశం ఉంది. ఆ హంతకుడు మతిస్థిమితం లేనోడని పోలీసులకు తెలియగానే బాగా షాక్ అయ్యారు. అలాంటి క్రిమినల్స్ ని మనం వెంటనే పట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ చేయకూడదు. ఇదో కేసు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే ఎప్పుడైనా క్రిమినల్ తన యొక్క ఆశలను తీర్చుకోవడానికి ఇంకొక హత్య చేయడానికి చాలా చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. హాయ్ వికీ. హాయ్ రష్యా, లోపల రా, కూర్చో. వద్దు, థ్యాంక్స్. ఏమైంది వికీ? నువ్వు మాట్లాడేవా కాలేజ్ మేనేజ్మెంట్ తోటి? మాట్లాడా. ఏం చెప్పారు వాళ్ళు? నాకు అడ్మిషన్ దొరుకుతుంది కదా? అడ్మిషన్కి ఓకే చెప్పారు, కానీ ఒకే కండిషన్ ఉంది. కండిషనా? ఏంటి? నువ్వు చాలా మోసమైన మనిషివి. నిన్ను నేను నమ్మాను చూడు, అది నా తప్పే. వచ్చి కూర్చో.
సార్ గరిమా కాల్స్ రికార్డ్స్ వచ్చాయి. చెక్ చేసిన తర్వాత గరిమా శేఖర్తో చాలా రోజులుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది సార్. మేము వాళ్ళ గురించి విచారించి చూసినప్పుడు గరిమాకు శేఖర్కు అఫైర్ ఉంది. శేఖరా? శేఖర్ మీ ప్రేమికురాలు వాళ్ళ అమ్మ నాన్ని చంపేశారు, కానీ దీని గురించి ఎందుకు దిగులు పట్టలేదు మీరు? తన బాడీని నేను చూడాలనుకోవట్లేదు సార్. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. మీరు వాళ్ళకి దగ్గరగా ఉన్నారా? దగ్గరగానా సార్? నేను తన్ని ప్రేమిస్తున్నాను సార్. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాను. సరే శేఖర్, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి. నేను ఏం అడుగుతున్నానంటే, కరీమా ఇంకా తల్లిదండ్రులను చంపే అంత తనతో ఎవరన్నా కోపంగా ఉన్నారా ఏంటి? ఉన్నారు సార్. ఎవరు? చందన్. చందన్ ఎవరు? చందన్ ఒక ట్యాక్సీ డ్రైవర్ సార్. గరీమా తన మీద కోర్టులో కేసు వేసింది సార్. యాక్చువల్లీ గరీమాని తన ట్యాక్సీతో చందనే గుద్దాడు సార్. అది ఒక పెద్ద యాక్సిడెంట్ సార్. ఆ ప్రమాదంలోనే తన కళ్ళు పోయాయి సార్. ఒక నిమిషం, ఇలా గరీమా పుట్టినప్పటి నుంచి అందరూ కదా సార్, ఆ యాక్సిడెంట్ వల్లే గరీమా కళ్ళు పోయాయి సార్. గరీమా ఆ కేసులో గెలిస్తే గరీమాకి నష్టపరిహారం ఇవ్వడానికి తన ఆస్తి మొత్తం అమ్మేసి ఉండేవాడు సార్. అది మాత్రమే కాదు సార్, ఆ కేసు వాపస్ తీసుకోమని బెదిరించాడు సార్. ఏయ్ గరిమా, నేను నీకు చివరిసారిగా చెప్తున్నాను, ఈ కేసు మర్యాదగా వాపస్ తీసుకో. ఎవరు? ఏయ్ చందు, నేనేంటో తెలుసు కదా. నేను వాపస్ తీయను. నీకిప్పుడు కళ్ళు మాత్రమే లేవు. కేసు వాపస్ తీసుకోకపోతే ప్రాణము ఉండదు. ఎవరో నువ్వు? ఇంటి బెదిరిస్తున్నావా? నేనేమి తను బెదిరించలేదు. తను కేసు వాపస్ తీసుకోలేదు. చందన్ కొంచెం డేంజర్ అయిన మనిషి సార్. ఆ రోజు పబ్లిక్ లో వచ్చి బెదిరించాడు సార్. ఇదిగో తీసుకో, దీన్ని తిను. జూలై 14వ తారీఖు నువ్వు ఎక్కడ ఉన్నావు? జూలై 14వ తేదీ నాకు గుర్తు లేదు సార్. జూలై 14 కరీమాని వాళ్ళ అమ్మని రేప్ చేస్తున్నారు. దాని తర్వాత చంపేశారు. అది కాకుండా వాళ్ళ నాన్న కూడా చంపేశారు. జూలై 14 నువ్వు కరీమా ఇంటికి వెళ్ళావా? లేదు సార్. నాకు గుర్తొచ్చింది. జూలై 14వ తేదీ నేను ఒంగోలులో ఉన్నా. అలాగా? ప్రూఫ్ ఉందా? టోల్ రసీదు ఉందా? టికెట్ లేదు సార్, పోయింది. నువ్వు కరీమాని టాక్సీతో గుద్దేస్తున్నావు. వాళ్ళని చంపడానికి ట్రై చేస్తున్నావు. లేదు సార్, గరీమా అబద్ధం చెప్తోంది. నాకు వ్యతిరేకంగా నకిలీ ఆధారాలు కూడా సృష్టించింది సార్. అదొక యాక్సిడెంట్ సార్. వీడిని DNA టెస్ట్ చేయండి. కరీమా మీనల్ బాడీలో ఉన్న సీమెంతో వీడి సీమెంతో మ్యాచ్ చేయండి. ఈ కేసులో కొత్త ఆధారాలు అలాగే అనుమానించే వ్యక్తులు పెరుగుతూ వచ్చారు. అది మాత్రమే కాకుండా ఈ కేసు చాలా కన్ఫ్యూజన్ గాను ఉంది. ఆ కేసుకి సంబంధించిన ఎన్నో విషయాలు అంత చిక్కునుగా ఉన్నాయి. చాక్లెట్ తినండి. థ్యాంక్ యూ సార్. గరీమాకి మీకు ఉన్న మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండింది? సార్ పెళ్లి తర్వాత మేము ఇద్దరం చాలా సంతోషంగానే ఉన్నాము. హస్బెండ్ వైఫ్ మేము ఇద్దరం చాలా బాగా లవ్ చేసుకున్నాము. అదే కాకుండా మేము ఇద్దరం లాయర్స్, ఒకే కోర్టులను ప్రాక్టీస్ చేశాము. కానీ మా ఇద్దరు రిలేషన్షిప్లో మా ఇద్దరికి ఎప్పుడు మేము పోటీగా మారామని మాకు అర్థం కాకుండా పోయింది సార్. మా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ ఉండడం వల్ల మేము డివోర్స్ తీసుకోవడానికి సిద్ధమయ్యాము. కరీమాకు జరిగిన దారుణం వినిన తర్వాత నేను చాలా బాధపడ్డాను సార్. షీ డిజర్వ్ బెటర్. మీరు గరీమాని బెదిరించారని సరికా మాతో చెప్పింది. సార్ సరికాకి పెళ్ళంటే ఏంటో తెలియదు సార్. అలా ఉన్నప్పుడు నా పెళ్లి గురించి ఎలా మాట్లాడుతుంది? నేను నిజం చెప్పేదా సార్? కరీమాని నేను డివైస్ చేసిన తర్వాత నేను చాలా డిస్టర్బ్గా ఉన్నాను సార్. కానీ మా ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ చాలా డెవలప్ అవుతూనే ఉండింది సార్. గరీమాని ఎవరు చంపారని మీకేమన్నా తెలుసా? మీకెవరి మీద అనుమానం ఉందా? కరీమాను నేను ఒకటిగా ఉన్నప్పుడు శేఖర్ అనే అబ్బాయి తనతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యాడు సార్. అతనే ఎదురు చేసుంటాలని నాకు అనిపిస్తుంది సార్. వేరే ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్, ఇంకెవరి మీద నాకు సందేహం లేదు సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్. సస్పెక్టెడ్ లిస్ట్లో శేఖర్ నేమ్ యాడ్ చేయొచ్చా? వీళ్ళిద్దరి మీద కన్నేసి ఉంచండి. విరాజ్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకురండి. సో సార్ మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ప్లీజ్ కూర్చోండి కూర్చోండి, చెప్పండి. సార్ నాకు ఏం తోచిందంట, గరిమా వాళ్ళ అమ్మ నాయన్ని నా భర్తదా చంపి ఉండాలని తెలుసు. మీలాంటి వాళ్ళు మాకు వద్దనే వద్దు. ఈ ఆఫీస్ లీజు 4 నెలల క్రితమే పూర్తయిపోయింది. దయచేసి ఖాళీ చేస్తారా? నేను ఈ ప్లేస్ ని ఖాళీ చెయ్యను. నువ్వేం చేస్తావు చేసుకో. అలా అంటే మా అమ్మాయి లాయర్ కోర్టులో మీ మీద కేసు పెడుతుంది. కోర్టుకి వెళ్తాను బెదిరిస్తున్నావా? నువ్వు నా కాను కోపం తెప్పిస్తే నీ కుటుంబంలో అందరినీ చంపేస్తా. నా భర్త నన్నే బెదిరించి పెట్టింటాడు. జగడం వచ్చింది పోలీసుని చెప్పకూడదనేసి చెప్పి ఉంటే నన్నీ చంపింటాడు. చెప్పు.
సార్ నేను ఎవరిని చంపలేదు సార్, నన్ను వాళ్ళ నమ్మండి. ఫ్యామిలీ నువ్వే చంపావు. నువ్వు నీ భార్యని బెదిరించావని నీ భార్య నాకు స్వయంగా చెప్పింది. సార్ నేనేం చేయలేదు సార్, తన అబద్ధం చెప్తుంది. సార్ 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 నేను ఎవరిని చంపలేదు సార్. వీడు DNA టెస్ట్ చేయండి. మన లైఫ్ లో కళ అనేది నిండా ముఖ్యం. మన కళని లక్ష్యంగా తెలియాలా, మన టార్గెట్ ని గెలిచేదానికి మన హార్డ్ వర్క్ చేయాలా. షార్ట్ గా చెప్పాలంట, కళ మనని మంచి మనిషి చేస్తుంది. మన పేరెంట్స్ మన ఎట్లా మన క్లోజ్ గా ఉండారో కళ మనకు ఫ్యూచర్ కి క్లోజ్ గా ఉండిపోను. చెప్పు బాబు. హాయ్ నాన్న, ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు బాబు, చిన్న పనిలో ఉన్నాను. భోజనం చేశారా మీరు? లేదు బాబు, ఇంకా తినలేదు. నువ్వు తిన్నావా? అవును నాన్న. వెరీ గుడ్. తర్వాత హోంవర్క్? ఇవాళ టీచర్ నాకు హోంవర్కే లేదు. అరే సూపర్ బాబు, లక్కీ. సరే నువ్వు తొందరగా నిద్రపో. నో మోర్ టీవీ. ఓకే నాన్న. బాయ్. బాయ్ నాన్న. సార్ మిమ్మల్ని కలవటానికి వచ్చాను సార్. సార్ మా అబ్బాయి రోషన్ నిన్నటి నుండి ఇంటికి రాలేదు సార్. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నేను తన కోసం అన్ని చోట్ల వెతికాను, తన ఫ్రెండ్స్ని కూడా అడిగాను, ఎవరూ చూడలేదు అంటున్నారు. మీ అబ్బాయి అసలు ఏం పని చేస్తున్నాడు? రోషన్ మీ దగ్గర పని చేస్తున్నాడా? అవును సార్. మీరెందుకు ఇవంతా అడుగుతున్నారు? తను నిన్నటి నుంచి ఇంటికి రాలేదని కంప్లైంట్ ఇంటికి వచ్చారు. అయితే నిన్న ఆయన పనికి రాలేదే సార్. అది మాత్రం కాదు, మా కారు కూడా అతని దగ్గరే ఉంది. ఆయన నిన్నటి నుంచి పనికి రాలేదంటే మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా. సార్ మా ఆఫీస్లో అతను చాలా ముఖ్యమైన డ్రైవర్. ఏదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చేస్తాడేమో అనుకున్నాను సార్. అందుకే కంప్లైంట్ ఇవ్వలేదు. సిఎస్ఓ సో రోషన్ మొబైల్ చివరి లొకేషన్ ట్రేస్ ఓకే చేయండి. సో జై హింద్ సార్. జై హింద్. రోషన్ మొబైల్ లొకేషన్ ట్రాక్ చేసేసాం సార్. సో ఇదే ఆ లొకేషన్. రోషన్ ఫోన్ లాస్ట్గా ఇక్కడ యాక్టివేట్ అయింది సో, దాని తర్వాత స్విచ్ ఆఫ్ అయింది సో. ఈ చోటునంతా బాగా వెతకండి. సో ఈ మొబైల్ చూడండి, మనం కరెక్ట్ అయిన లొకేషన్కి వచ్చినాము. ఇది రోషన్ మొబైల్ అయి ఉండొచ్చు సో. సరే ఇది రోషన్ మొబైల్ అయి ఉండొచ్చు. ఇంతకీ తను ఎక్కడున్నాడు? ఒకవేళ తను లేకపోతే తన చెప్పులు, బెల్ట్, షూస్ ఇంకేదైనా ఉందేమో చెక్ చేయండి బాగా. సార్ ఇలా చూడండి సార్, బాడీ యొక్క ఇంకొక పార్ట్స్. రోడ్డు ఎడం వైపు అన్ని రకాల బాడీ పార్ట్స్ దొరికాయి. ఒక్కొక్క 500 మీటర్లు దాటి ఒక్కొక్క పార్ట్స్ పడేశారంటే. అంతేకాకుండా బాడీ పార్ట్స్ పక్కన టైర్ మార్క్స్ కూడా ఉన్నాయి. శివచ్చు, ఈ రోడ్డు ఇండోర్ వైపు వెళ్తుంది. అదేంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ బాడీ పార్ట్స్ అన్ని పడేసి ఇండోర్ వైపు వెళ్ళింది. ఇలా చూడమ్మా, నిన్ను ఒక ప్రశ్నలు అడగచ్చా? నువ్వు రోషన్ని చివరికి ఎప్పుడు చూసావు? సార్ నేను ఇంటికి వెళ్తున్నాను, అప్పుడు రోషన్ అనే నాకు దారిలో కనిపించారు. ఆయన నన్ను ఇంటి వరకు డ్రాప్ చేశారు. తర్వాత ఎవడో ఒకడు ఆయన కలిసేందుకు వచ్చాడు. తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఆ మొహం గుర్తుందా? నేను సరిగా చూడలేకపోయాను సార్. అయ్యా, మీ కొడుకు రోషన్ ఇంకా తన ఓనర్ షారిక ఫోన్లో గంటలు మాట్లాడుతున్నారని మీకు తెలుసా? సార్ వీళ్ళిద్దరు ప్రేమ విషయం నాకు ఇంతకు ముందే తెలుసు సార్. దానికి సంబంధించి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. సార్ ఆ కార్ రోషన్ దగ్గరే ఉంది. ఒకవేళ ఆ కార్ కోసం తను చంపుండొచ్చు సార్. షారిక మేడం, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. సార్ మా వైఫ్ ఎక్స్లో చనిపోయాడని మాకు ఇప్పుడే విషయం తెలిసింది సార్. తను ఆ బాధలో ఉంది సార్. తను కొంచెం ఒంటరిగా వదిలేసాను సార్. సార్ నాకేదో తప్పుగా అనిపిస్తుంది. ఒక భర్త తన భార్య బాయ్ ఫ్రెండ్ గురించి క్యాషువల్గా మాట్లాడుతారా ఏంటి? నాకు చాలా విచిత్రంగా ఉంది. వైఫ్ బాయ్ ఫ్రెండ్ చనిపోవడం వల్ల తను బాధపడుతున్నా ఏంటి? సార్ విరాజ్ తన రిలేషన్షిప్ గురించి చెప్పాడు సార్. వీళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఓ పని చేయండి, మన దగ్గరున్న ఇన్ఫార్మర్కి చెప్పి వీళ్ళిద్దరిని ఫాలో అవ్వమని చెప్పండి. గరిమా, 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 గరిమా.
ఏయ్, ఎవరా నువ్వు? గరిమా ఇక్కడ తనకు నేను చాక్లెట్ ఇవ్వాలి. ఏయ్, ఇది సిరాక్ మొబైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది నా ఫోన్. దాన్ని లేవు. ఏయ్, అరే పోరా ఇది ఇక్కడి నా నుంచి. ఫోను. ఓ, పొమ్మంటున్నానా? నా ఫోను. సార్ ఇలా చూడండి, ఇది మా అబ్బాయి చిరాక్ ఫోన్. ఇది ఆ చింటూ దగ్గర ఉంది. మొబైల్ని బాగా చెక్ చేయండి. ఈ కేసు గురించి ఏదైనా వివరాలు దొరకచ్చు. సార్ సరే, చింటూ పక్కింటి వాళ్ళ అబ్బాయి సార్. ఎప్పుడు చూసినా గరిమా వెనకాలే తిరిగేవాడు. తనకి చాక్లెట్స్ ఇచ్చేవాడు సార్. సరే, ఈ చాక్లెట్ కవర్ ఇక్కడ దొరికింది సార్. నా కొడుకు, కోడలు ఇంకా నా మనవరాలిని ఖచ్చితంగా వీడే హత్య చేసుంటాడు సార్. చింటూ చింటూ నువ్వేంటి? సార్ వీడు నా కొడుకు. వీణెందుకు ఇలా కట్టిపెట్టారు? ఎందుకని అంటే సిరాజ్ మొబైల్ మీ అబ్బాయి దగ్గర ఉంది. దాని గురించే మేము ప్రశ్నలు అడుగుతున్నాం. చింటూ, ఈ మొబైల్ నీకు ఎలా దక్కిందని నువ్వు నాకు చెప్పగలవా? షూ పాలిష్ చేస్తారు కదా, వాళ్ళు కుప్పలో వేసి పెట్టారు. చూడంగానే నచ్చేసింది, అందుకే అక్కడి నుంచి తీసేసుకున్నాను. షూ పాలిష్ అని కనిపెట్టండి. సార్ అతని దగ్గర ఫోన్ చూపించి అడుగుదాం. సార్, ఇతనే షూ పాలిష్ చేసేవాడు. చాక్లెట్ తింటారా? ఈ మొబైల్ చూడండి, ఇది మీకు గుర్తుందా? ఉంది సార్. దొంగలించావా? లేదు సార్, నేను చిరాగ్ సార్ షూకి పాలిష్ చేసేటప్పుడు ఆయన జేబులో నుంచే పడింది. నేను అత్యాశకు పోయి ఆయనకి చెప్పకుండా ఫోన్ తీసుకున్నాను. ఆయన అక్కడి నుంచి వెళ్ళాక నేను ఆ ఫోన్ తీసుకుని యూజ్ చేసుకున్నాను, కానీ ఆ ఫోన్ వర్క్ అవ్వలేదు. అందుకనే కింద పడేశాను. మిస్టర్ జోషి, మీ DNA టెస్ట్ చేయండి. అయ్యో సార్, నేనేం తప్పు చేశాను సార్? నేనేం తప్పు చేయలేదు సార్. లోపలికి. సార్ చందన్ బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చింది. కరీమాకి యాక్సిడెంట్ అయిన మరుసటి రోజే చందన్ అకౌంట్లో 2 లక్షలు వచ్చింది. సార్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు విరాజ్ అసిస్టెంటే బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాడు. సార్ సార్ కొట్టకండి సార్, నేను చెప్పేస్తాను సార్, నేను చెప్తాను. నేను కరీమాని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ప్రాబ్లం వచ్చింది సార్. సార్ మీ ఇద్దరు లాయర్స్. అదేంటంటే నా క్లయింట్స్ అందరూ కరీమాని వెనకాలే వెళ్ళారు సార్. నా కెరీర్, నా రిప్యుటేషన్ చాలా ప్రాబ్లం అయింది సార్. నేను కరీమా సపోర్ట్లో బతకాలనుకోలేదు సార్, అందుకే డైవర్స్ చేయాలనుకున్నాను. కానీ నేను అనుకున్నది జరగలేదు సార్. కరీమా నా మీద కేసు వేసింది. దాని తర్వాత నేనేం చేశానంటే కరీమా దగ్గర మనం కాస్త బయటకు వెళ్ళొద్దామన్నాను. అప్పుడు నేను చందన్కి డబ్బులు ఇచ్చేసి నేను వాడి దగ్గర ఏం చెప్పానంటే తను యాక్షన్ చేసి చంపేయమన్నాను. సార్ చందన్ యాక్షన్ చేశాడు, కానీ కరీమా తప్పించుకునింది. ఆ యాక్సిడెంట్లో కరీమా చూపు పోయింది. సార్ నేనేం చెప్పాలనుకున్నానంటే కరీమా వాళ్ళ పేరెంట్స్ని చంపిన దానికి కారణం నిజంగా నేను చంపలేదు సార్. నన్ను నమ్మండి, నేనేమీ చేయలేదు సార్. ఆ బాడీ పార్ట్స్ రోషన్దే. రోషన్ తలలో గాయపరిచి అతను చంపేస్తున్నారు. తన చనిపోయిన తర్వాత ఆ బాడీని ముక్కలుగా నరికేస్తున్నారు. దాని తర్వాత బాడీలో ఆల్కహాల్ని అప్లై చేస్తున్నారు. విచ్ మీన్స్ ఆయన చనిపోకముందు ఆల్కహాల్ తీసుకున్నాడు. అజయ్ చెప్పి చూస్తుంటే రోషన్ తన్ని డ్రాప్ చేసినప్పుడు తను నార్మల్గానే ఉన్నాడు. ఆ తర్వాత ఒకడు వచ్చాడు, వాళ్ళతో వెళ్ళిపోయాడు. రోషన్ భాగంలో ఉన్న ఒక చోటు నుంచి కనిపెట్టిన ఒక భాగాన్ని, ఆ చోటు ఒక 2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అదేంటంటే ఆ సమయంలో రోషన్ మందు తాగుండాలి, లేకపోతే కొనడానికి వెళ్ళి ఉండాలి. మీరు ఒక పని చేయండి, అక్కడున్న వైన్ షాపులన్నీ, అక్కడున్న CCTV అన్ని బాగా చెక్ చేయండి. సార్ ఆ ముగ్గురులో ఒక కుటుంబం ఉజ్జయిన్కి ఎప్పుడు డబ్బులు పంపిస్తూ ఉండేవారు సార్. ఉజ్జయిన్ పోలీస్ సహాయంతో మేము వాళ్ళని కనిపెట్టాము సార్. సార్ ఇంకొక ముఖ్యమైన విషయం సార్, ఆ ముగ్గురు కుర్రవాళ్ళ దగ్గర ఆ చాక్లెట్ కవర్స్ ఇంకా ర్యాపర్స్ కూడా చాలా ఉన్నాయి సార్. ఈ చాక్లెట్ మీ ముగ్గురికి బాగా నచ్చుతుంది కదా? తిను బాబు. సరే ఇప్పుడు చెప్పండి, మీరు కరీమాని ఇంకా మీనల్ని రేప్ చేసిన తర్వాత ఇలాంటి చాక్లెట్ వేపర్ని బయట పడేశారు. లేదు సార్, మేమేం చేయలేదు సార్. మీరు ఏమీ చేయకపోతే ఎందుకని ఉజ్జయిన్లో వెళ్ళి దాక్కున్నారు? సార్ ఆ రోజు మాకు మీనల్కు గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ రోజు తన్ని చంపేశారు. మమ్మల్ని డౌట్ పడతారని మేము అక్కడి నుంచి పారిపోయాం, ఉజ్జయిన్కి వెళ్ళిపోయాం. శ్రీవాత్సవ్, సో వీళ్ళు ముగ్గురు నిజం చెప్పేంత వరకు వదిలిపెట్టకుండా కొట్టండి. సార్, గుజరాత్ నుండి ఒక లేడీ లైన్లో ఉన్నారు. తను మీతో అర్జెంటుగా మాట్లాడాలట. నమస్తే, నేను సీనియర్ ఇన్స్పెక్టర్ విజయశంకర్ మాట్లాడుతున్నాను. సార్, నేను ఉజ్జయిన్ నుంచి భాగీరథిని మాట్లాడుతున్నాను. షైనీ కుటుంబం గురించి నేను పేపర్లో చదివాను. సార్, నా మాట విని ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. కొన్ని నెలల క్రితం ఈ ఇంట్లో కార్పెంటర్ పనులు జరుగుతూ ఉండేవి.
నువ్వు చాక్లెట్ తింటూ పనిచేస్తే ఈ పళ్ళన్నీ ఎప్పుడు పూర్తవుతాయి? వదలు! మంచివాడ, నాకేం కాలేదు సార్. అతనికి ఎంత వయసు ఉంటుంది? తనకి 35-40 ఏళ్ళు ఉంటాయి. అతని బొమ్మ గీస్తానికి మాకు సహాయం చేస్తారా? తప్పకుండా. ఈ నేరస్తుడి పేరు ధర్మేష్, వీళ్ళ అమ్మ పేరు భాగ్యరథి, వీడి పని కార్పెంటర్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఓకే, థ్యాంక్ యూ సార్. కబీర్ బండి ఇండూర్కి పోయి ఉంది. రోషన్ని చంపిన వాడు భోపాల్ నుంచి ఇందూర్ కిందకి వెళ్ళాలి. ఇందూర్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. సార్, సార్, ఒక వైన్ షాప్ లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు రోషన్ ఇంకొక అంతా కలిసి మందు కొన్నాడు సార్. ఎస్, వీడే ఆ హంతకుడు. వీడే ఈ కేసు యొక్క హంతకుడు. ధర్మేష్ అన్నయ్య, లోపల అన్ని మెజర్మెంట్ తీసారా ఏంటి? ఇది చూడండి, నేను ముఖ్యమైన విషయం కోసం బయటికి వెళ్తున్నాను. నేను తిరిగి రావడానికి లేటు పడుతుంది. ఒకవేళ మీకు ఏదైనా కావాలంటే మీరు నాకు ఫోన్ చేసి మీకేం కావాలో చెప్పండి, నేను కొనుక్కొస్తాను. సార్ వీడే సార్, మా ఇంటికి కార్పెంటర్ పని చేసింది వీడే. వాడి నంబర్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. ఈ నంబర్ ఎక్కడ ఉందో ట్రాక్ చేయండి. సార్, కార్పెంటర్ లొకేషన్ ట్రాక్ చేసేసాము ఇండోర్లో. హలో మేడం, ఈ అల్మారాని ఇక్కడ పైన పెట్టాలా లేదంటే? చూడండి, నేను బండి తోలుతున్నాను. నేను 10 నిమిషాలు ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వచ్చిన వెంటనే చెప్తాను. అలాగే మేడం, వెయిట్ చేస్తాను. హలో సార్, అక్కడ ఉన్న ఇల్లు మొత్తం మాక్సిమం చెక్ చేసి చూసాము సార్. ఇంకా 2 ఇల్లు మాత్రమే బాకీ ఉన్నాయి సార్. ఆ ఇంటి లొకేషన్ పంపించండి. ధర్మేష్ అన్నయ్య, ధర్మేష్ అన్నయ్య, అరే మీరెందుకు తలుపు మూస్తున్నారు? సార్, ఈ దరిదాపుల్లోనే కార్పెంటర్ ధర్మేజ్ ఇక్కడ ఉన్నాడు సార్. మిస్టర్ జోషి, మీరు ఇక్కడ నుంచి చూసుకోండి. మీరిద్దరు నాతో రండి. సో బాగుంటు సార్, సార్ నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్. నేను పరిగెత్తొద్దు. ఏయ్! శ్రీవాత్సవ్, సార్ నేను చెప్పేస్తాను సార్, నేను చెప్పేస్తాను సార్. నేను గరీమా వాళ్ళ ఇంట్లో కార్పెంటర్ పని చేస్తున్నప్పుడు తన మీద నాకు కోరిక కలిగింది. వాళ్ళని చంపిన తర్వాత ఏం చేసావు? వాళ్ళని చంపిన తర్వాత నేను లవ్ చేశాను. మీకు విషయం తెలుసా సార్, నాకు అమ్మాయిల శవం అంటే చాలా ఇష్టం. నేను వాళ్ళని రేప్ చేసేటప్పుడు గట్టిగా అరిచి గోల చేస్తారు, కానీ శవాన్ని రేప్ చేస్తుంటే ఏ శబ్దమూ రాదు కదా. నీలాంటి దారుణమైన హంతకుడిని ఇంతవరకు నేను చూసిందే లేదు. రోషన్ కూడా నువ్వే చంపావా? లేదు సార్. అవును సార్, నేనే తను చంపాను. అవును సార్, నేనే తను చంపింది. ఎందుకంటే రోషన్ ఫోన్లో సారికా ఫోటోని చూశాను. నాకు తను బాగా నచ్చింది. నేను తన్ని లవ్ చేద్దామని తన డీటెయిల్స్ తీసుకోవడం కోసం రోషన్తో చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేశాను. ఆ రోజు సారికా గురించి తెలుసుకోవడానికి నేను తనతో మాట్లాడుతున్నప్పుడు తను నాతో గొడవ పడడం మొదలు పెట్టాడు. అందుకే నేను తన్ని చంపేశాను. నీలాంటి హంతకుడికి మామూలు శిక్ష అంతా సరిపోదు. ఖచ్చితంగా నీకు మరణదండన ఇప్పిస్తానికి ఖచ్చితంగా పోరాడతాను. నమ్మకం అనేది చాలా ముఖ్యం, కానీ అతి నమ్మకాన్ని ఎవరిపైన పెట్టకుండా ఉంటే అది మీకే చాలా మంచిదని నేను అంటున్నాను. మీ కుటుంబంలో ఉన్నవారు ఇటువంటి చెడ్డలతో వారి యొక్క మోటివ్ ఎంతో తెలుసుకుని ఉంటే అమాయకుల ప్రజల యొక్క ప్రాణాలు ఖచ్చితంగా మనం కాపాడుండొచ్చు. ఈ కేసు మనకి ఎలాంటి గుణపాఠం నేర్పిస్తుందంటే మనకెక్కడ అవసరమో అక్కడ మాత్రమే మనం మిగతా వాళ్ళని నమ్మాలి. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్లో నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అప్పటి వరకు మీరు మీ కుటుంబం చాలా సేఫ్గా ఉండండి.
జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, క్రైమ్ పెట్రోల్ అలర్ట్ని చూస్తూ ఉండండి. జై హింద్.